హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే, ఎవరైతే అభ్యర్థులు ప్రతిరోజు ఈ వీడియోస్ను ఫాలో అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఏదైతే డ్యూరేషన్ అంటే ఎక్కువ టైం ఉందని చెప్పేసి కాకుండా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే విధంగా మీకు కంటెంట్ రూపంలో అందించడం జరుగుతుందండి. ఇక్కడ మనం చూడాల్సింది డ్యూరేషన్ కాదండి, మనం ఎంత క్వాలిటీగా ప్రొవైడ్ చేస్తున్నాం, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రొవైడ్ చేసే కరెంట్ అఫైర్స్ ఉన్నాయా లేదన్నది ఇక్కడ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనం చెప్పే ప్రతి కరెంట్ అఫైర్ కూడా ప్రీవియస్ పేపర్ని బేస్ చేసుకొని ఎగ్జామ్లో ఏ విధంగా రావడానికి పాసిబిలిటీ ఉంటుందో అలాంటి కరెంట్ అఫైర్స్ మాత్రమే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివే కరెంట్ అఫైర్స్ ఒక విధంగా ఉంటాయి, అలా కాకుండా ఇన్ జనరల్ కూడా చదివే కరెంట్ అఫైర్స్ కొన్ని ఉంటాయి. ఇక్కడ మనం పికప్ చేసుకుని అంటే మనం చదివే ఐటమ్ను బట్టి అది మనకి ఎక్కువ మార్కులు వస్తాయా రావా అని తెలిసిపోతుందండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవడం ఇక్కడ ఇంపార్టెంట్. మనము చదివిన కొంతైనా సరే క్వాలిటీగా చదవాలండి, అంతే తప్ప ఇన్ జనరల్ కూడా చాలామంది అభ్యర్థులు మార్కెట్లో జరిగే ఒక పుస్తకాన్ని తీసుకొని ఆ పుస్తకంలో ఉన్నవి మాత్రమే చదువుతారు. అలా కాదండి, ఎప్పుడైనా సరే ఓవరాల్గా ఏం జరుగుతుంది సినారియోలో అని చెప్పేసి అలా చదువుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రీవియస్ పేపర్ని బేస్ చేసుకుంటూ చదువుతూ ఉండాలి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అనేవి అప్పటికప్పుడు చదివితే వచ్చాయి కాదండి, ప్రతిరోజు కూడా వాటితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉండాలి, అంటే వాటితో టచ్లో ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి ఎక్కువ మార్కులు వస్తాయి. యాజ్ వెల్ యాజ్ మీరు కరెంట్ అఫైర్స్ చదువుతున్నారు అంటే ఖచ్చితంగా మీకు జనరల్ స్టడీస్ మీద కూడా గ్రిప్ వస్తుందండి, లైక్ పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ. వీటిలో కూడా మంచి కమాండింగ్ వస్తుంది. ఎందుకు అంటే దగ్గరగా ఒక 50% అనేది జిఎస్కి రిలేటెడ్గానే ఉంటాయి ఈ కరెంట్ అఫైర్స్ కూడా. ఎవరైతే గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీకు ప్రిలిమ్స్లో ఒక్కదానికే కాదండి కరెంట్ అఫైర్స్ ఉంది, ఈవెన్ దో మెయిన్స్లో కూడా ఎక్కువ మార్కులు రావడానికి మీకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మిగతా సబ్జెక్టుల మీద వీటి ప్రభావం బాగా ఉంటుందండి. అందువల్ల కూడా ఖచ్చితంగా మీరు మెయిన్స్ ఎగ్జామ్ వరకు కూడా కరెంట్ అఫైర్స్ చదవవలసిందే. పర్టికులర్గా గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థులు కూడా మిగతా ప్రతి ఒక్క అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా ఇక్కడ కరెంట్ అఫైర్స్ అందించడం జరుగుతుంది. ఈరోజు మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే, కేంద్ర పథకాలను ప్రజలకు చేరువ చేయడానికి వికసిత్ యాత్ర అని చెప్పేసి న్యూస్లోకి రావడం జరిగిందండి. ఈ యొక్క వికసిత్ యాత్ర ఎందుకు సార్ అంటే, ఏవైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, లైక్ ఆయుష్మాన్ భారత్ కానివ్వండి, పిఎం కిసాన్ కానివ్వండి, కిసాన్ క్రెడిట్ స్కీమ్ కానివ్వండి, అదేవిధంగా వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ కానివ్వండి, అదేవిధంగా స్మార్ట్ సిటీస్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, అదేవిధంగా మనకి పోషణ అభియాన్ స్కీమ్ కానివ్వండి. ఇలాంటి పథకాల గురించి ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో జాతీయ స్థాయిలో ఒక క్యాంపెయిన్ని నిర్వహించడం జరిగిందండి. ప్రతి రాష్ట్రంలో కూడా ఆయా రాష్ట్రాలు అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది ఒక జాతీయ క్యాంపెయిన్గా కండక్ట్ చేస్తాము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. దాంట్లో భాగంగానే ప్రతి రాష్ట్రంలో కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు చేరువ చేయాలని, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి అర్హత సాధించే విధంగా అంటే ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా అక్కడ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ యొక్క క్యాంపెయిన్ చేపట్టడం జరిగిందండి. నిన్న మన ఆంధ్రప్రదేశ్ ఎవరైతే గవర్నర్ గారు ఉన్నారో జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు ఈ యొక్క క్యాంపెయిన్ని ప్రారంభించడం జరిగింది. రేపు రానున్న పోటీ పరీక్షలో మనకి ఎగ్జామ్లో ఈ యొక్క వికసిత్ యాత్ర ఎందుకు అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇస్తాడండి. ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలండి, గుర్తుంచుకోండి, కేంద్ర ప్రభుత్వం, నాట్ రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు చేరువ చేయాలి, ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో యాత్రను ప్రారంభించడం జరిగింది. అందువల్ల ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుంచుకోవాల్సింది, కేంద్రం అమలు చేస్తున్న పథకాలను వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా అన్ని శాఖల సమన్వయంతో ప్రజల చెంతకు తీసుకెళ్లడం ఈ యొక్క యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి నిన్న మన రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ యాత్ర నిన్న నవంబర్ 24 నుంచి 60 రోజుల పాటు ఈ యాత్ర నిర్వహిస్తాము అని చెప్పేసి గుంటూరు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఓవరాల్గా ఇక్కడ మనకి గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటి సార్ అంటే, ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయటం. ఇంకొకటి మొత్తం 60 రోజుల పాటు ఈ యొక్క యాత్ర సాగుతుంది అని చెప్పేసి గుర్తుంచుకోండి. దీన్ని మన రాష్ట్రంలో
మన గవర్నర్ గారు ప్రారంభించడం జరిగిందండి. సో ఇది గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఏంటి వికసిత్ యాత్ర చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇక్కడ ఎటు మనకి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు వచ్చారు గురించి ఇతని గురించి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2-3 పాయింట్లు తెలుసుకుందామండి. ఏంటి సార్ అంటే ఇతను మన ఆంధ్రప్రదేశ్కి ఎన్నవ గవర్నర్, అదేవిధంగా నవ్యాంధ్రప్రదేశ్కి ఎన్నవ గవర్నర్. సో మన ఆంధ్రప్రదేశ్కి అయితే మాత్రం 24వ గవర్నర్ అండి. సో 24th గవర్నర్ అనమాట. సో అంటే మనకి ఏదైతే ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ అనేది తెలంగాణ విడిపోయిందండి. సో ఆ తర్వాత అంటే నవ్యాంధ్రప్రదేశ్ అని చెప్పేసి అంటాం. అప్పటి నుంచి ఎన్నో వ్యక్తి సార్ అంటే 3వ గవర్నర్గా ఉన్నారు గుర్తుంచుకోండి. అంటే ఫస్ట్ ఎవరు సార్ అంటే ఈఎస్ఎల్ నరసింహన్ గారు ఉన్నారండి. ఆ తర్వాత మనకి బిశ్వభూషణ్ హరిచందన్ అని చెప్పేసి ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అతను వచ్చారు. ఆ తర్వాత మనకి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు మన గవర్నర్గా రావడం జరిగింది. సో అందువల్ల ఓవరాల్గా అడిగితే ఆంధ్రప్రదేశ్ అని అడిగితే మాత్రం 24, పర్టికులర్గా మనకి తెలంగాణ విడిపోయిన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్కి అయితే మాత్రం 3వ వ్యక్తి ఈ యొక్క జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు అనే పాయింట్ గుర్తుంచుకోండి. సో అదేవిధంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నిన్న కూడా మనం డిస్కస్ చేసామండి. సో ఇటీవల కాలంలో గవర్నర్ల యొక్క పాత్ర ఏంటి ప్రజాస్వామ్యం మీద అనే విషయం మీద సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఇటీవల కాలంలో తీవ్ర విమర్శలు చేస్తూ ఉంది. ఏవైతే ఒక రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ఒక బిల్లును ప్రవేశపెడితే ఆ బిల్లును అడ్డుకునే అధికారము విచక్షణ అధికారం కూడా గవర్నర్కి లేదు అని చెప్పేసి ప్రతిసారి కూడా సుప్రీంకోర్టు ఉద్ఘాయిస్తున్న సందర్భాలు ఉన్నాయి, అంటే చెప్తున్న సందర్భాలు ఉన్నాయి. మరి ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే సో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి గారు కానివ్వండి, కేరళ గవర్నర్ మహమ్మద్ అరీఫ్ ఖాన్ కానివ్వండి వివాదాస్పదంగా ఉన్నారండి. సో ఆ విషయాలు కూడా మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం. అవి కూడా ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేసుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇప్పుడు మనకి జస్టిస్ అబ్దుల్ నజీర్ గారి యొక్క ఫీచర్ ఏంటి, యూనిక్గా ఒక ఫీచర్ ఉందండి అతనికి. ఏంటి సార్ అంటే అది పెద్ద నోట్ల రద్దు సరి అయినదే అని చెప్పేసి ఒక ధర్మాసనానికి నాయకత్వం వహించిన వ్యక్తి ఇతనేనండి. సో మనకి ఏదైతే మనకి బివి నాగరత్నం అని ఆమె మాత్రం పెద్ద నోట్ల రద్దు సరి కాదు అని చెప్పేసి ఆమె యొక్క ఒపీనియన్ చెప్పడం జరిగిందండి. కానీ ఇతను మాత్రం సరైనదే అని చెప్పేసి ఆ ధర్మాసనానికి నాయకత్వం వహించారండి. సో అందువల్ల ఇతను వార్తల్లోకి వచ్చారు గుర్తుంచుకోండి. నిన్న కూడా మనము ఏదైతే తమిళనాడు గవర్నర్గా చేసినటువంటి వ్యక్తి, కేరళ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఫాతిమా బీవీ చనిపోయారని చెప్పేసి సో ఆమె ఏదైతే సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసి ఒక రాష్ట్రానికి గవర్నర్ అయిన వాళ్ళలో మొత్తం 3 ఉన్నారని, సో చీఫ్ జస్టిస్తో కలిపితే మొత్తం 4 చీఫ్ జస్టిస్ ఒకే ఒక వ్యక్తి అండి. ఎవరు సార్ అంటే సదాశివం అని చెప్పేసి కేరళకి గవర్నర్గా చేశారని చెప్పేసి నిన్నటి కరెంట్ అఫైర్స్ కూడా మనం డిస్కస్ చేసాం. సో ఆ పాయింట్లు కూడా గుర్తుంచుకోవాలి. యాజ్ వెల్ యాజ్ సో మనకి జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి నవ్యాంధ్రప్రదేశ్కి 3వ గవర్నర్గా రావడం జరిగింది. నిన్న అతను వికసిత్ యాత్రను ప్రారంభించడం జరిగింది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ముద్దపు ప్రసాదరావుకు జాతీయ గోపాల్ రత్న అవార్డు రావడం జరిగిందండి. సో ఎవరండినా ముద్దపు ప్రసాదరావు అని చెప్పేసి ఇతనికి జాతీయ గోపాల్ రత్న అవార్డు రావడం జరిగింది. సో ఏంటి సార్ అసలు జాతీయ గోపాల్ రత్న? చాలామంది అభ్యర్థులు ఫస్ట్ టైం వినుంటారండి ఈ యొక్క అవార్డ్స్ గురించి. ఏంటి సార్ అంటే ఇది రేపు మనకి అంటే నవంబర్ 26వ తారీఖున నేషనల్ మిల్క్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉన్నామండి. సో దాన్నే మనం తెలుగులో చెప్పాలి అంటే జాతీయ పాల వారోత్సవాలు అని చెప్పేసి అంటాం, లేదా నేషనల్ డైరీ డేస్ అని చెప్పేసి కూడా అంటాం. సో దీనిని మనం ఏదైతే డే సెలబ్రేట్ చేసుకుంటున్నామో దీని సందర్భంగా అవార్డును ప్రదానం చేశారండి. ఎవరు? సో మనకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ యానిమల్ హస్బెండరీ వాళ్ళండి. అంటే మనకి వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డు అండి ఇది. సో మరి దీనికి సంబంధించి ఈ మొత్తం 3 కేటగిరీస్లో ఈ అవార్డ్స్ ఇస్తూ ఉన్నారు. ఎందుకు ఇస్తున్నారు? సో 3 కేటగిరీలు ఎంతమందికి ఇచ్చారు? మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ యొక్క మద్దపు ప్రసాద్ గారు ఎన్నుకోవడం జరిగింది. సో వీటి గురించి మనం ఏంటో చూద్దాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మనకి జాతీయ పాల దినోత్సవం సందర్భంగా కేంద్ర పశు సంవర్ధక పాడి పరిశ్రమ శాఖ జాతీయ గోపాల్ రత్న అవార్డును ప్రకటించిందండి. సో ఎవరండి? కేంద్ర పశు సంవర్ధక పాడి పరిశ్రమ శాఖ. ప్రజెంటు పురుషోత్తం రూపావాలా అనే వ్యక్తి కేంద్ర పశు సంవర్ధక పాడి పరిశ్రమ శాఖ మంత్రిగా ఉన్నారు. సో ఎవరండి? పురుషోత్తం రూపావాలా అనే వ్యక్తి ఉన్నారు. సో వీణ నిన్న అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి. సో ఎందుకు సార్ ఈ అవార్డ్స్ ఇస్తూ ఉంటారు అంటే సో ఎవరైతే ఈ యొక్క పాడి పరిశ్రమలో విశేష సేవ చేసినటువంటి వ్యక్తులు కానివ్వండి, ఆర్గనైజేషన్లు కానివ్వండి, సో ఈ అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. అయితే ఈ అవార్డ్స్ అనేవి మొత్తం 3 కేటగిరీలో ఇవ్వనున్నారండి, అంటే ప్రకటించడం జరిగింది. సో ఇంకా ఇవ్వలేదు, రేపిస్తారు. నవంబర్ 26వ తారీఖున రేపిస్తారు. ఆ 3 కేటగిరీలు ఏంటి? సో ఆ 3 కేటగిరీలో ఎంతమందికి ఇచ్చారు? ఏమైనా క్యాష్ ప్రైజ్ ఏమైనా ఉన్నాయా? ఇలాంటివి చూద్దామండి. సో ఇది మనం చూసినట్లయితే సో మనకి జాతీయ గోపాల్ రత్న అవార్డు, సో దీనిని రేపండి నవంబర్ 26వ తారీఖున గౌహతి అస్సాంలో ఇవ్వబోతూ ఉన్నారండి. గౌహతి అస్సాంలో ఇవ్వబోతూ ఉన్నారు.
సో జనరల్గా మనకి ఇక్కడ ఉత్తమ పాడి రైతుల కేటగిరీ అని చెప్పేసి ఒక కేటగిరీ ఉంటుందండి. అదేవిధంగా బెస్ట్ డైరీ కోఆపరేటివ్ సొసైటీ అని చెప్పేసి ఒక కేటగిరీ ఉంటుంది. ఇంకోటి వచ్చేసరికి ఉత్తమ కృత్రిమ గర్భాధారణ సాంకేతిక నిపుణుడు అని చెప్పేసి ఒక కేటగిరీ ఉంటుంది. మొత్తం 3 కేటగిరీస్లో ఇస్తారండి ఈ అవార్డ్స్, గుర్తుంచుకోండి. సో ఒక్కొక్క కేటగిరీలో మళ్ళీ ముగ్గురికి ఇస్తారండి. అంటే ఓవరాల్గా మొత్తము 10 మందికి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. సో గుర్తుంచుకోండి, కాన్సెప్ట్ పరంగా గుర్తుంచుకోవాలి. ఏవైతే ఈ యొక్క గోపాలరత్న అవార్డ్స్ ఉన్నాయో ఈ యొక్క గోపాలరత్న అవార్డ్స్ అనేవి మొత్తం 3 కేటగిరీస్లో ఇస్తారు. ఒకటి ఉత్తమ పాడి రైతు కేటగిరీలో, ఇంకోటి బెస్ట్ డైరీ కోఆపరేటివ్ సొసైటీ కేటగిరీలో, ఇంకోటి ఉత్తమ కృత్రిమ గర్భాధారణ సాంకేతిక నిపుణుడి కేటగిరీలో ఇస్తారు. అయితే ఇప్పుడు మనం లాస్ట్ దాని గురించి చూద్దామండి. ఉత్తమ కృత్రిమ గర్భాధారణ సాంకేతికత, సో ఈ కేటగిరీలో మొత్తం ముగ్గురికి ఇచ్చారండి. ఆ ముగ్గురులో ఫస్ట్ వ్యక్తి అంటే 1, 2, 3 మళ్ళీ వాళ్ళల్లో కూడా ప్రియారిటీ ఉంటుందండి. ఫస్ట్ వ్యక్తి ఎవరు సార్ అంటే మనకి సుమన్ కుమార్ షా అని చెప్పేసి బీహార్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అండి, ఇతనికి ఇచ్చారు. ఆ తర్వాత సెకండ్ వ్యక్తి ఎవరు సార్ అంటే ఒడిశా రాష్ట్రానికి సంబంధించి అనిల్ కుమార్ ప్రధాన్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారండి. అనిల్ కుమార్ ప్రధాన్ అని చెప్పేసి ఇతను ఉన్నారు. ఆ తర్వాత మూడవ వ్యక్తే మనకి ముద్దపు ప్రసాదరావు గారండి. ఇతను ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ జిల్లాకి సంబంధించిన వ్యక్తి సార్ అంటే శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి వ్యక్తి అండి. సో మనకి ప్రసాదరావు గారు అని చెప్పేసి అంటామండి. సో మనకి ప్రసాదరావు గారు సో మనకి శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన వ్యక్తి. సో అందువల్ల వీళ్ళ ముగ్గురు పేర్లు గుర్తుంచుకోండి. అదేవిధంగా సో దీంట్లో కూడా ముగ్గురు వస్తారు, దీంట్లో కూడా యాక్చువల్గా దీంట్లో ముగ్గురు వస్తారు, దీంట్లో నలుగురు వస్తారండి. అంటే మూడో వ్యక్తిగా ఇద్దరిని సెలెక్ట్ చేశారు. సో ఆ పేర్లన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అవసరం లేదండి, ఇదే స్మార్ట్గా చదువుకోవటం అంటారు. సో అప్పుడు మొత్తం 10 మంది పేర్లు చదువుకోవాలండి మనం, అప్పుడు హెవీగా ఉండదు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు చదువుకోవాలో అంతవరకే చదువుకోవాలండి. అది ఎంతవరకు చదువుకోవాలని మీకు ఎలా తెలుస్తుంది సార్ అంటే ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ మనం టచ్లో ఉంటే ఆటోమేటిక్గా మీకు కూడా అర్థమవుతుందండి. సో అందువల్ల నేనేం చెప్తున్నాను అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటి సార్ అంటే మొత్తం 10 మందికి ఇచ్చారు, 10 మంది చదవకూడదు అని చెప్పి స్మార్ట్గా చదువుకోవాలి. సో జనరల్గా కూడా ఈ ముగ్గురిని ఎందుకు చదువుకోవాలి అంటే ఇది మన ఆంధ్రప్రదేశ్ నుంచి పర్టికులర్గా ఒక వ్యక్తి వచ్చారు కాబట్టి అది 3వ ర్యాంకులో అంటే 3వ స్థానంలో వచ్చారు కాబట్టి మిగతా ఇద్దరిని కూడా మనం చదువుకోవాలి. ఒక ఆయన ఏమో బీహార్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి సుమన్ కుమార్ షా, ఇంకొక ఆయన వచ్చేసరికి ఒడిశా రాష్ట్రానికి సంబంధించి అనిల్ కుమార్ ప్రధాన్ అని చెప్పేసి ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చేసరికి ప్రసాద్ గారు అండి ముద్దపు. సో ఏ రాష్ట్రం అండి? ఆంధ్రప్రదేశ్. ఏ జిల్లా అండి? శ్రీకాకుళం జిల్లా. సో అందువల్ల వీళ్ళు ముగ్గురు. ఆ తర్వాత ఉత్తమ పాడి రైతు కేటగిరీలో శ్రీరామ్ సింగ్ అని చెప్పేసి హర్యానా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. సో ఇతను ఫస్ట్ ప్లేస్లో వచ్చారండి. మిగతా ఇద్దరు అవసరం లేదండి. సో ఎందుకంటే హెవీ డేటా అయిపోతుంది అనమాట, దీన్నే మనం స్మార్ట్ వర్క్ అని చెప్పేసి అంటాం. ఆ తర్వాత బెస్ట్ డైరీ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక సహకార సంఘం అండి, దాని పేరు వచ్చేసరికి పూల్పల్లి క్షిరోల్ పథక సహకార సంఘం అని చెప్పేసి అంటాం. ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది. మిగతావి అవసరం లేదులండి, అప్పుడు డేటా ఎక్కువైపోతుంది. సో ఫస్ట్ ఈ మాత్రం ముగ్గురు చదువుకోవాల్సిందే. అయితే క్యాష్ ప్రైజ్ ఏమైనా ఉంటుందా సార్ అంటే సో ఫస్ట్ కేటగిరీ, సెకండ్ కేటగిరీకి క్యాష్ ప్రైజ్ ఉంటుందండి. బట్ లాస్ట్ కేటగిరీకి దెర్ ఈజ్ నో క్యాష్ ప్రైజ్, ఎటువంటి నగదు బహుమతి ఉండదు. సో ఈ ఉత్తమ పాడి రైతు కేటగిరీ కానివ్వండి, బెస్ట్ డైరీ కోఆపరేటివ్ సొసైటీ కానివ్వండి, ఫస్ట్, సెకండ్, థర్డ్ అని చెప్పేసి అన్నామా. సో ఫస్ట్ కేటగిరీకి అయితే మాత్రం 5 lakhs ఇస్తారండి ఇతనికి, సెకండ్ తీసుకున్న వ్యక్తికి 3 lakhs, థర్డ్కి 2 lakhs ఇలా ఉంటుందన్నమాట. సో మనకి 3 lakhs, 2 lakhs వాళ్ళ పేర్లు మనకు అవసరం లేదు కాబట్టి జస్ట్ ఇది 5 lakhs అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది కూడా అంతేనండి, సేమ్ 5 lakhs, 3 lakhs, 2 lakhs అంటే మొదటి వ్యక్తి, సెకండ్ వ్యక్తి, థర్డ్ వ్యక్తి. అందువల్ల మనము ఏదైతే సెకండ్, థర్డ్ అవసరం లేదు కాబట్టి ఇది కూడా 5 lakhs, 5 లక్షల క్యాష్ ప్రైజ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. మరి దీనికి మాత్రం ఎటువంటి క్యాష్ ప్రైజ్ ఉండదు, జస్ట్ మనకి సర్టిఫికేట్ మాత్రమే. సో ఒక గౌరవార్థం ఒక సర్టిఫికేట్ మాత్రమే ఇస్తారని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఈ పాయింట్ మనం కరెంట్ అఫైర్స్లో వచ్చినాయండి. ఇవి కాకుండా మనకి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అని చెప్పేసి ఉంటుందండి. సో అది మనకి గుజరాత్ ఆనంద్ అనే ప్లేస్లో ఉంటుంది. అదేవిధంగా నేషనల్ డైరీ సో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఉంటుందండి, హర్యానాలో కర్నల్ అనే ప్రదేశంలో ఉంటుందండి. సో ఆ 2 పాయింట్లు కూడా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా భారతదేశం సంబంధించి మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఎవరిని అంటారు సార్ అంటే మనకి వర్గీస్ కురియన్ అని చెప్పేసి అంటారు. ఇతనే ఫ్లడ్ రెవల్యూషనర్ అని చెప్పేసి కూడా అంటామండి, వైట్ రెవల్యూషన్ అని కూడా అంటాము. వర్గీస్ కురియన్ గారు గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకి నేషనల్ మిల్క్ డే ఎప్పుడు సార్ అంటే నవంబర్ 26. అదేవిధంగా వరల్డ్ మిల్క్ డే ఎప్పుడు సార్ అంటే జూన్ 1వ తారీఖు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. ఎప్పుడంటే వరల్డ్ మిల్క్ డే. సో వరల్డ్ మిల్క్
సో మిల్క్ డే ఎప్పుడు సార్ అంటే జూన్ అండి. సో మనకి జూన్ 1వ తారీఖున అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. అదేవిధంగా ఏదైతే మిల్క్ ప్రొడక్షన్లో ప్రపంచవ్యాప్తంగా మిల్క్ ప్రొడక్షన్లో భారతదేశం మొదటి స్థానంలో ఉందనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలండి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే సో దగ్గరగా అప్రాక్సిమేట్గానండి సో 26% మన భారతదేశమే కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంది ప్రపంచ పాల వ్యాప్తంగా మనం చూసినట్లయితే. సో ఫస్ట్ భారతదేశమే అని చెప్పేసి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. పనిగా ఇటీవల కాలంలో ఐఐటి మెడ్రాస్ వారు ఏదైతే మనకి కల్తీ పాలను గుర్తించేటువంటి ఒక 3D ప్రింటెడ్ డివైస్ను కూడా వాళ్ళే ఫైండ్ అవుట్ చేయడం జరిగిందని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకున్నాం. ఆ పాయింట్ కూడా ఇక్కడ మనం లింక్ చేసుకొని చదువుకోవాల్సిందే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జాతీయ గోపాల్ రత్న అవార్డ్. సో ఇప్పటిదాకా మనము ఈ యొక్క అవార్డు ఎవరికి వచ్చింది ఏంటి మొత్తం డిస్కస్ చేసాం. వాటితో పాటుగా స్టాటిక్ పార్ట్స్ ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడతాయండి. చాలా ఎగ్జామ్లో కూడా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎక్కడ అని బోర్డు అయితే ఇక్కడండి, బట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మాత్రం ఎక్కడ ఉంది సార్ అంటే హర్యానా కర్నల్లో ఉంది. అదేవిధంగా వరల్డ్ మిల్క్ డే ఎప్పుడు సార్ అంటే జూన్ 1వ తారీఖు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ప్రజెంట్ మనకి కేంద్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపావాలా గారు ఉండడం జరిగింది అనే పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో ఎక్కడండి రేపు అస్సాం గౌహటిలో సో ఈ యొక్క డేని సంబంధించి ఈ యొక్క అవార్డ్స్ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా అస్సాం అనగానే మీకు ఒక పాయింట్ గుర్తు రావాలి. ఏంటి సార్ అంటే అస్సాంకి నిక్ నేమ్ ఉందండి. సో మనకి ల్యాండ్ ఆఫ్ బ్లూ హిల్స్ అని చెప్పేసి అంటామండి. అస్సాంని ల్యాండ్ ఆఫ్ బ్లూ హిల్స్ అని చెప్పేసి అంటాం. 1950లో ఇది స్టేట్గా ఏర్పడడం జరిగింది. ప్రజెంట్ అస్సాం సీఎంగా ఎవరున్నారు సార్ అంటే హిమంత బిశ్వ శర్మ అనే వ్యక్తి ఉండడం జరిగింది. సో అస్సాం అనగానే మీకు కజరంగా నేషనల్ పార్క్ గుర్తొస్తుంది. సో కజరంగా నేషనల్ పార్క్ అనగానే మీకు గజోత్సవ్ గుర్తొస్తుంది. అదేవిధంగా మనకి సోనాలి ఘోష్ కూడా గుర్తొస్తారు కదా. కజరంగా నేషనల్ పార్క్ మొట్టమొదటి ఉమెన్ ఫీల్డ్ డైరెక్టర్గా ఒక ఆమె సోనాలి ఘోష్ అని చెప్పేసి ఒక ఆమె వచ్చారు కదా. చరిత్రలోనే కజరంగా నేషనల్ పార్క్ చరిత్రలోనే మొట్టమొదటి ఫీల్డ్ డైరెక్టర్గా వచ్చారు కదా. సోనాలి ఘోష్ పేరు మీకు గుర్తొస్తుంది. కజరంగా నేషనల్ పార్క్ అనగానే ఏక కొమ్ము ఖడ్గమృగాలు 1 హార్న్ రైనోస్ అని చెప్పేసి ప్రపంచంలోనే ఎక్కువగా ఖడ్గ మృగాలు ఉన్నటువంటి నేషనల్ పార్క్ ఏంటి సార్ అంటే కజరంగా నేషనల్ పార్క్ అని చెప్పేసి అంటాం. దట్ ఈజ్ అస్సాంలో ఉంటుందనే పాయింట్ కూడా మీకు గుర్తొచ్చాయి. సో ఇవన్నీ కూడా మనము గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అస్సాం వీరుడు లచిత్ బోర్ఫుఖాన్కు ప్రధాని నివాళి అని చెప్పేసి అస్సాం మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి. సో ఇందాల మనం మాట్లాడుకున్నాం. సో మనకి ఇక్కడ కూడా ఇందాల మనం మాట్లాడుకున్నప్పుడు ఎక్కడ సార్ అంటే గౌహటి క్యాపిటల్. సో అస్సాం క్యాపిటల్ గౌహటి అండి. సో దీనికి సంబంధించి రేపు ఈ యొక్క అవార్డులు అక్కడ ఇవ్వబోతా ఉన్నారు. సో అస్సాం మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఏంటి సార్ అంటే మనకి అస్సాం వీరుడు ఒక ఆయన వార్తల్లోకి వచ్చారండి, లచిత్ బోర్ఫుఖాన్ అని చెప్పేసి అంటాం. సో కరెంట్ అఫైర్స్ చదివారంటే మీకు ఖచ్చితంగా కూడా హిస్టరీ కూడా కవర్ చేసినట్టే అని చెప్పేసి స్టార్టింగ్లోనే చెప్పాం. సో ఇది ప్యూర్ హిస్టరీకి సంబంధించిందండి. చూసారా, మీరు కరెంట్ అఫైర్స్ మీద కమాండింగ్ ఉంటే ఆటోమేటిక్గా మీరంతా మీరే హిస్టరీ చదువుతారండి చూసినట్లయితే. సో ఇక్కడ చూస్తే ఇది హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడాలి. ఏంటి సార్ అంటే సో మనకి లచిత్ బోర్ఫుఖాన్ అని చెప్పేసి ఇతనికి నరేంద్ర మోదీ గారు నిన్న ఆయన యొక్క ఏదైతే మనకి పుట్టినరోజు సందర్భంగా ఘన నివాళులు అర్పించారట. మరి ఏంటి సార్ అసలు ఇక లచిత్ బోర్ఫుఖాన్? సో ఇతని యొక్క నివాళులు అర్పిస్తూ నరేంద్ర మోదీ గారు అన్నారు, సో మనకి సరైఘాట్ యుద్ధంలో లచిత్ అసాధారణ నాయకత్వానికి నిబద్ధతకు ధైర్యానికి నిదర్శనం అతను అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు ఇక బోర్ఫుఖాన్ని పొగడడం జరిగింది. సో మనం కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, సో హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి క్వశ్చన్స్ మనం అడగడానికి పాసిబిలిటీ ఉంది, గతంలో ఇలాంటి ప్యాటర్న్ మీద ఏమైనా క్వశ్చన్స్ అడిగారా ఇవి కూడా చూద్దామండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో మనకి లచిత్ బోర్ఫుఖాన్ అని చెప్పేసి ఇతను అస్సాం వీరుడండి, అహోం సైనిక కమాండర్గా ఇతను పనిచేశారు. ఇతని యొక్క 401వ జయంతిని పురస్కరించుకొని, సో గుర్తుంచుకోండి 401వ జయంతి అంటే ఇతను పుట్టి ఎప్పటికీ చనిపోయాడండి 401 సంవత్సరాలు అవుతుందండి, 401. సో 401వ జయంతిని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగిందని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో రావడం జరిగింది. సో ఇక్కడ మనం ఒకసారి హిస్టరీలోకి వెళితే, ఇప్పుడు కరెంట్ అఫైర్స్ నుంచి హిస్టరీలోకి వెళ్తున్నామండి. మనం తెలుసు కదా మన ఎన్ని అఫైర్స్ కరెంట్ అఫైర్స్ అండి మారిపోతూ ఉంటాయి. సో కొన్ని ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి, అప్డేటెడ్గా ఉండాలి. మరి దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకి లచిత్ బోర్ఫుఖాన్ ఎవరు సార్ ఇతను అంటే మనకి బాటిల్ ఆఫ్ సరైఘాట్ యుద్ధం గుర్తు రావాలండి. ఏంటి సార్ ఈ సరైఘాట్ యుద్ధం అంటే సో మనం చూసినట్లయితే బాటిల్ ఆఫ్ సరైఘాట్ అని చెప్పేసి 1671 మార్చిలో జరిగిందండి. 1671 మార్చిలో జరిగింది. ఈ యుద్ధం ఎవరికి జరిగిందంటే సో మొఘల్స్కి అండ్ అహోం వీరుడు ఏదైతే మనకి అహోం సైనిక కమాండర్గా ఉన్నటువంటి వీళ్ళకి మధ్య జరిగిందండి. సో మనకి మొఘల్ ఎంపైర్, సో వీళ్ళకి సంబంధించి ఈ యొక్క మొఘల్ ఎంపైర్కి సంబంధించి ఏదైతే మనకి రాజ్పుత్ రాజు ఎవరైతే ఉన్నారో రామ్ సింగ్, సో ఇతనికి అదేవిధంగా అహోం కింగ్డమ్ను పాలిస్తున్నటువంటి ఈ యొక్క లచిత్ బోర్ఫుఖాన్కి మధ్య జరిగిందండి. అంటే సో అస్సాంని ఆక్రమించడానికి మొఘల్స్ ఈ యొక్క రాజ్పుత్ రాజును పాముగా వాడుకోవడం జరిగింది. అతని పేరు రామ్ సింగ్ అండి.
సో వీళ్ళు ఏదైతే మొఘల్స్ అండి అస్సాంని ఆక్యుపై చేయడానికి ఈ యొక్క రాజ్పుత్ సింగ్తో రామ్ సింగ్ని పంపించారు. సో మరియు అస్సాంను ఆక్రమించుకోవడానికి వస్తున్నారు కాబట్టి బ్రహ్మపుత్ర రివర్ పక్కన సరైఘాట్ అనే ప్రాంతంలో యుద్ధం జరిగిందండి. అందువల్ల దీన్ని సరైఘాట్ యుద్ధము అని చెప్పేసి అంటాం. బ్రహ్మపుత్ర రివర్ పక్కన జరిగింది. సో మరి దీంట్లో మనకి లచిత్ బోర్ఫ్ ఖాన్ అనేది విజయాన్ని సాధించారు, ఆయన గెలిచారండి. సో ఆ తర్వాత ఈ అహోమ్ కింగ్ అంటే అహోమ్ అనేది ఒక ఆ ట్రైబ్కి నాయకత్వం అండి. సో ఆ టైంలో అస్సాంలో ఒక గిరిజన జాతికి అంటే ఆ యొక్క ట్రైబ్కి సంబంధించినటువంటి ఆ వంశం అండి అహోమ్ అనేది. సో దానికి అతను నాయకత్వం వహిస్తున్నారు. ఆ టైంలోనే ఆయన వీళ్ళని మొఘల్స్ను ఓడించడం జరిగింది. సో ఆయన ధైర్య సాహసాలు సో వీటికి మెచ్చి సో చాలామంది ప్రజలు అతన్ని పొగట్టడం జరిగిందండి బోర్ఫ్ ఖాన్ గారిని. సో ఆ తర్వాత ఇతను 1672లో చనిపోవడం జరిగిందండి. సో ఫస్ట్ టైం గెలిచారండి, వీళ్ళు గెలిచారు. సో మనకి ఈ యొక్క మొఘల్స్ ఓడిపోయారు. ఆ తర్వాత ఎప్పుడు జరిగింది యుద్ధం? 1971లో. ఆఫ్టర్ దట్ 1 year తర్వాత ఆయన 1672లో మనకి యొక్క బోర్ఫ్ ఖాన్ గారు చనిపోవడం జరిగిందండి. ఆ తర్వాత మళ్ళీ మొఘల్స్ ఏం చేశారంటే అస్సాంను ఆక్యుపై చేశారండి. అతను చనిపోయిన తర్వాత మళ్ళీ 1679లో మొఘల్స్ అస్సాంని ఆక్యుపై చేశారు. ఆ తర్వాత మళ్ళీ దీనికి సంబంధించిన ఈ ట్రైబ్స్ 1682లో మళ్ళీ అహోమ్ ట్రైబ్ అనేది మళ్ళీ తీసుకోవడం జరిగిందండి. సో చూడండి, ఫస్ట్ మనకి 1671లో బాటిల్ ఆఫ్ సార్ఘాట్ జరిగితే దాంట్లో మనకి రాజ్పుత్ కింగ్డమ్ ఎవరైతే ఉన్నారో రామ్ సింగ్ అతనికి ఈ యొక్క బోర్ఫ్ ఖాన్కి మధ్య యుద్ధం జరిగింది. అంటే మొఘల్ తరపున వీళ్ళు పోరాడారండి. సో వీళ్ళు ఈ యొక్క మొఘల్స్ దగ్గర పనిచేస్తూ ఉన్నారు. ఈ రాజపుత్రులు అనేవాళ్ళు మొఘల్స్ ఆధీనంలో పనిచేస్తూ ఉన్నారు. సో మరి వీళ్ళను ఓడించారు ఈ యొక్క అహోమ్ కింగ్డమ్. ఓడించిన తరువాత అస్సాంని వీళ్ళే తీసుకున్నారండి. ఎవరు? మనకి ఈ యొక్క అహోమ్ తెగే ఉన్నారు. ఆ తర్వాత ఈయన చనిపోయాడండి. ఈ యొక్క బోర్ఫ్ ఖాన్ గారు 1672లో చనిపోయారు. ఆ తర్వాత మళ్ళీ చనిపోయిన తర్వాత దీన్ని అదురుగా చూసుకొని మొఘల్స్ మళ్ళీ దాడి చేసి అస్సాంను ఆక్యుపై చేసేసారు. ఎప్పుడు? 1679లో. ఆ తర్వాత మళ్ళీ ఈ యొక్క అహోమ్ తెగ మళ్ళీ వాళ్ళ మీద మొఘల్స్ మీద తిరుగుబాటు చేసి 1682లో మళ్ళీ అస్సాంని చేజిక్కించుకుంది. సో ఆ తర్వాత మళ్ళీ ఇక మొఘల్స్ ఆ యొక్క కింగ్డమ్ మీదకి కన్నయ్యలేదండి, అంటే ఇంక వదిలేశారు అలా అని ఇలా హిస్టరీలో ఉంది. చూసారా, మీరు జనరల్గా జస్ట్ ఇది మాత్రమే కరెంట్ అఫైర్స్ అండి, కానీ ఇప్పుడు ఇదంతా ఎందుకు చదవవలసి వచ్చింది? అందువల్ల మీకు జిఎస్ మీద మంచి కమాండింగ్ ఉంటుందండి ఇలా చదవడం వల్ల. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఆ యొక్క ట్రైబ్కి సంబంధించి అహోమ్ సైనిక కమాండర్గా పనిచేశాడు అతను. సో ఆ అహోమ్ అనేది అక్కడ అస్సాం యొక్క ఆ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజవంశం పేరండి. సో ఆయన ధైర్య సాహసాలను మెచ్చి సో అప్పట్లో ఈ యొక్క మొఘల్ని ఓడించారని చెప్పేసి నరేంద్ర మోదీ గారు ఆయన ధీరత్వాన్ని సో నాయకత్వాన్ని నిన్న పొగడడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఇది మొత్తం 401వ జయంతిని పురస్కరించుకొని గుర్తుంచుకోండి. మరి ఇప్పుడు ప్రీవియస్లో గతంలో ఇలాంటి టాపిక్ మీద ఏమైనా ప్రీవియస్ పేపర్లో ఏమైనా క్వశ్చన్స్ వచ్చినాయంటే ఎస్ వచ్చినాయండి. ఒకసారి ఈ ప్యాటర్న్ చూడండి. సో ఒకసారి మీరు క్వశ్చన్ స్టైల్ చూసి మనం చూసినట్లయితే ఇది 2019 SI మెయిన్స్లో అడిగినటువంటి క్వశ్చన్. సో క్వశ్చన్ స్టైల్ చూడండి, ఇక్కడ ఆన్సర్ కాదు మనకు కావాల్సింది, క్వశ్చన్ స్టైల్ చూడాలి. ఇక్కడ మనం చూస్తే 2018 సంవత్సరానికి సంబంధించి సరి అయిన వాక్యాలను ఎంపిక చేయము అని చెప్పేసి అన్నారండి. సో చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద ఇయర్ 2018. చూసినట్లయితే కార్ల్ మార్క్స్ జయంతి అంటే 2018వ సంవత్సరానికి సంబంధించి కార్ల్ మార్క్స్ జయంతి 200వ జయంతిని జరుపుకుంది అని చెప్పేసి అంటా ఉన్నారు. మహాత్మా గాంధీ 150వ జయంతిని జరుపుకుందని చెప్పేసి అన్నారు. వివేకానందుడు చికాగో మత పార్లమెంట్లో ప్రసంగించి 120 సంవత్సరాలు పూర్తయినాయంట. ఎప్పటికీ? 2018కి. ఇదొక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేవిధంగా ఐన్స్టీన్ 120వ జయంతి జరుపుకున్నారంట. ఎప్పటికీ? 2018కి గాను. సో ఇలా స్టేట్మెంట్స్ ఇచ్చాడండి. ఇచ్చి ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి అన్నారు. సరైన వాక్యాలను గుర్తించాలంటే ఏబి, బీసీ, ఏసీ, బీడీ అని చెప్పేసి ఇలా ఇచ్చున్నారు. అయితే సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకి 4 ఆప్షన్స్ తెలియకపోయినా ఫస్ట్ ఈ 4 ఆప్షన్స్లో మీకేం తెలుసో తెలుసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు కొంత మహాత్మా గాంధీ గారి జయంతి నాకు ఐడియా ఉందనుకుందామండి. అనుకుంటే మహాత్మా గాంధీ గారి జయంతి 150వ జయంతి 2018లో సెలబ్రేట్ చేశారని నాకు తెలిసింది అనుకోండి. ఒకవేళ నాకు తెలిసింది అనుకోండి. సో ఫస్ట్ బి కరెక్టే. బి ఎక్కడ ఉండాలి నేను చూసుకుంటానండి. సో బి ఎక్కడుంది? బి ఎక్కడుంది అంటే నా ఆప్షన్ ఇది కానీ అవ్వాలి. అంటే ఈ 2 ఎలిమినేషన్ అయినాయిగా, ఇలా మనం ఆన్సర్ చేసుకోవాలండి. సో ఇక్కడ చూద్దాం. సో మనకి కార్ల్ మార్క్స్ జయంతి 2018వ సంవత్సరానికి 200వ జయంతిని సెలబ్రేట్ చేసుకుంది. ఎస్, దిస్ ఈజ్ కరెక్ట్ అండి. అప్పుడు ఏ అనేది కరెక్ట్ అండి. ఫస్ట్ నాకు ఏ తెలిసింది. కింద ఇచ్చిన ఆప్షన్లో ఏ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి చూస్తానండి. ఏ లేదు, తీసేసాయి. ఏ లేదు, తీసేసాయి. 2 ఉన్నాయండి. అంటే నాకు కొంచెం ఈజీ అయింది కదా.
నెక్స్ట్ ఇంకొకటి తెలిసిందనుకోండి, నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు వివేకానందుడు చికాగో మత పార్లమెంట్లో ప్రసంగించి 120 సంవత్సరాలని నాకు తెలుసండి. సో ఆ డేట్ కూడా నేను చదువుకున్నాను అనుకోండి. సో ఇప్పుడు సి ఉండాలి, అయితే బి అన్నా ఉండాలి, సి అన్నా ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలియలేదు అనుకోండి, లేదు నాకు సి తెలియలేదు, అప్పుడు నేను బికి వెళ్తాను. ఒకవేళ బి కరెక్ట్ అనుకోండి, బి అవుద్ది, బి రాంగ్ అనుకోండి, ఇది అవుతుంది. చూడండి, ఎలిమినేషన్ ప్రాసెస్ అని చెప్పేసి అంటాం. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 3 అండి. ఏ అండ్ సి ఇస్ ద కరెక్ట్, మిగతావన్నీ రాంగ్. ఇది క్వశ్చన్ స్టైల్ అండి, ప్రీవియస్లో అడిగినవి. ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్లో ఏం చెప్పుకున్నాము అంటే, సో ఒకసారి చూడండి, ఒకసారి చూసినట్లయితే ఇది 401వ జయంతి అన్నాం. సో మరి దీనికి సంబంధించి ఇటీవల కాలంలో నిన్న కరెంట్ అఫైర్స్లో మనం మాట్లాడుకున్నామండి, మీరాబాయి చాను గారు మీరాబాయి జయంతి అని చెప్పేసి. సో మీరాబాయి భక్తి ఉద్యమారాలు అని చెప్పేసి, శ్రీకృష్ణుని పూజిస్తూ ఉంటుందని చెప్పేసి, సో ఈమె 15-16వ శతాబ్దానికి చెందిన ఆమె అని చెప్పేసి నిన్న కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేసాం. సో ఆమె యొక్క జయంతిని పురస్కరించుకొని నరేంద్ర మోదీ గారు కూడా ఒక పోస్టల్ స్టాంపుని, సో అదేవిధంగా 525 రూపాయల నాణ్యాన్ని కూడా రిలీజ్ చేశామని చెప్పేసి మనం నిన్నటి కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేసాం. మరి దీనికి సంబంధించి మీరాబాయి సో మనకి 525 సంవత్సరాలన్న ఆమె పుట్టి 2023 నాటికి. సో ఇప్పుడు మనం చెప్పేదంతా కూడా 2023 నాటికి, గుర్తుంచుకోండి, ఈ సంవత్సరం నాటికి. అదేవిధంగా అంబేద్కర్ గారు పుట్టి, అంటే బర్త్ యానివర్సరీ అండి, 2023లో ఎన్నోది చేశారంటే 132వ బర్త్ యానివర్సరీని సెలబ్రేట్ చేశాం. అదేవిధంగా మనకి మహాత్మా గాంధీ గారు 154వ బర్త్ యానివర్సరీని సెలబ్రేట్ చేశాం మొన్న అక్టోబర్లో. అదేవిధంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126 సంవత్సరాల బర్త్ యానివర్సరీని సెలబ్రేట్ చేశాం మొన్న రీసెంట్గా జనవరిలో. అదేవిధంగా పరాక్రమ దివాస్ అని కూడా అంటాం అదే రోజుని. అదేవిధంగా ఇవి గుర్తుంచుకోవాలండి. ఇప్పుడు చూస్తే మనకి రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వీటిని అడగొచ్చు కదా. సో ఇది చూడండి, మహాత్మా గాంధీ 150 అన్నారు. సో మనకి 2018కి సంబంధించి. సో ఇదే కరెక్ట్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 18 కదండి, 19, 20, 21, 22, 23 5 సంవత్సరాలు అంటే ఇప్పుడు 155 అవ్వాలండి, కానీ కాదుగా. సో మనకి 154 కదా. చూడండి, సో ఇలా ఎగ్జామ్లో అడగడానికి పాసిబిలిటీ ఉంది. ఇలా మన స్మార్ట్ వేగా ప్రిపేర్ అవ్వాలండి. సో మరి దీనికి సంబంధించి వీటితో పాటుగా సో మనకి ప్రాజెక్ట్ టైగర్ కంప్లీట్ అయ్యి 50 సంవత్సరాలు అయిందని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 30 years అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. అదేవిధంగా మనకి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఏర్పడి 148 సంవత్సరాలు అని చెప్పేసి కూడా కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం. రేపేమో సో ఇవి ఇచ్చి ఇటు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చి అడగొచ్చు కదా. సో ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ అయినాయి అని చెప్పేసి. సో అలా కూడా మనం గుర్తుంచుకోవాలండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సో మనకి ప్రీవియస్ పేపర్ అండ్ మనం ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో ఇలా మీకు అనలైటికల్గా విత్ ప్రీవియస్ పేపర్తో సహా సో ఇక్కడ మీకు అందించడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు కరెంట్ అఫైర్స్ చదువుకోవాలండి, ఈ విధంగా చదువుకోవాలి. ఇప్పుడు దీనికి సంబంధించి 401 యాడ్ చేసుకోండి మీ నోట్బుక్లో. సో ఇప్పుడు 401 ఎవరండి? సో మనకి ఆయన పేరు వచ్చేసరికి అస్సాం రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి బోర్ఫుఖాన్. సో మనకి ఇక్కడ మీరు ఏం చేసుకోవాలంటే బోర్ఫుఖాన్ అని చెప్పేసి, సో మనకి బోర్ఫుఖాన్ అని చెప్పేసి సో మనకి ఈ 401వ జయంతిని సెలబ్రేట్ చేసాం 2023లో అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో చూడండి, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఈ విధంగా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి, రైట్. సో అస్సాం అనగా ఇందాక మనం డిస్కస్ చేసామండి. సో అస్సాం రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి సో అస్సాం 1950లో ఏర్పడిందని, 1950లో ఏర్పడిందని, కజిరంగా నేషనల్ పార్క్ అని చెప్పేసి హిమంత్ బిశ్వ శర్మ ప్రజెంట్ ఆయన సీఎంగా ఉన్నారని మనం డిస్కస్ చేసిందే. సో ల్యాండ్ ఆఫ్ బ్లూ హిల్స్ అని కూడా అంటారని చెప్పేసి మనం డిస్కస్ చేసాం, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే 1.3 లక్షల కోట్ల ఔషధాలు ఎగుమతులు అని చెప్పేసి మనకి ఫార్మాస్యూటికల్ మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి. సో మన భారతదేశంలో తయారవుతున్నటువంటి మెడిసిన్ ఏవైతే ఉన్నాయో సో అవి వివిధ దేశాలకి ఎంత ఎక్స్పోర్ట్ అయినాయి, సో ఈ 8 నెలల్లో లేదా ఈ 6 నెలల్లో ఎంత ఎక్స్పోర్ట్ అయినాయి, ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్లో ఎంత ఎక్స్పోర్ట్ అయినాయి అని చెప్పేసి మనకి ఒక రిపోర్ట్ రావడం జరిగిందండి. సో దీనికి సంబంధించి మనం ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని మనం చూడొచ్చు. ఇది మనం చూసినట్లయితే ఏప్రిల్, అక్టోబర్ సో ఈ మధ్య కాలంలో అండి, పర్టికులర్గా డేట్ కూడా మెన్షన్ చేస్తాడండి. ఈ ఫినాన్షియల్ ఇయర్ సో మనకి ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయితే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 7 నెలలకు గాను సో మనకి ఫార్మాక్జిల్ అని చెప్పేసి సో వీళ్ళండి ఈ రిపోర్ట్ని రిలీజ్ చేశారు. అసలు ఈ ఫార్మాక్జిల్ అంటే ఏంటో తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనకి ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్యకాలంలో మన దేశం నుంచి 1.3 లక్షల కోట్లు. సో చెప్పాలి అంటే $1,000,000 చెప్పాలి అంటే సో మనకి $1,000,000 చెప్పాలంటే $17,785.45 మిలియన్ విలువైన ఔషధ ఉత్పత్తులు వివిధ దేశాలకు ఎగుమతి చేశాం. ఇదే ఆర్థిక సంవత్సరం అంటే 2022-23 అండి. సో మనకి గత ఆర్థిక సంవత్సరం అంటే 2022-2023లో మనం చూసినట్లయితే 1.2 లక్షల కోట్లు. సో ఇప్పుడు చూడండి, సో జస్ట్ ఇది 7 నెలలకు గానే 1.3 లక్షల కోట్లు ఎగుమతి చేసాం.
సో లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో అంటే 2022 నుంచి 2023 ఫినాన్షియల్ ఇయర్లో 1.2 లక్షల కోట్లు అంటే వారి డాలర్లో చెప్పాలంటే 14,598.43 మిలియన్ డాలర్లను సో ఎక్స్పోర్ట్ చేయడం జరిగిందండి. అంటే వృద్ధి రేట్ ఎంత పడింది సార్ అంటే ఎంత కనిపించింది సార్ అంటే 8.13% వృద్ధి రేట్ కనిపించింది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇలాంటివి కూడా ఫ్యాక్ట్ డేటా అడుగుతూ ఉంటారండి. మనకి లాస్ట్ టైం ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్లో కూడా సో ఎఫ్డిఐలు ఎంత తగ్గాయి అని చెప్పేసి పర్సంటేజ్లో 12% దానికి ఆన్సర్ లాస్ట్ టైం ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్లో అసలు ఎంత పెరిగాయి ఎంత క్షీణించాయి అని అడుగుతూ ఉంటారు. సో అందువల్ల సో 1.3 లక్షల కోట్లు ఏప్రిల్ అక్టోబర్ నాటికి లాస్ట్ గతార్థిక సంవత్సరంలో అంటే 2022-23 అంటే 23 అంటే మార్చ్ 31 నాటికి సో 1.2 లక్షల కోట్లు ఓవరాల్ గా వృద్ధి రేట్ ఎంత సార్ అంటే 8.13 అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి అదేవిధంగా ఇక్కడ మనకి ఫార్మాక్సిల్ అని చెప్పేసి అన్నాం కాబట్టి దాని ఫుల్ ఫామ్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుంచుకోవాలి. ఏంటి సార్ అంటే ఫార్మాక్సిల్ అంటే ఫార్మాస్యూటికల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. అంటే మన భారతదేశంలో తయారైన మందులను ఎక్స్పోర్ట్ చేయడానికి ఇది ఒక గేట్ వేగా పనిచేస్తూ ఉంటుంది. దీన్ని 2004లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద ఇది పనిచేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వాళ్ళే 2004లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎక్కువగా ఇప్పుడు మనం చెప్పుకున్నామండి ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ జరిగినాయని. అయితే ఔషధాల్లో ఏ కేటగిరీ రకమైనటువంటి ఔషధాలు ఎక్కువగా ఎక్స్పోర్ట్ జరిగినాయి సో అది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్. ఫార్మాస్యూటికల్ అన్నాం, మరి దాంట్లో ఏ ఐటమ్స్ ఎక్కువగా ఎక్స్పోర్ట్ జరిగినాయి అనేది కూడా కొంచెం ఇబ్బందికరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలంటే ఎగ్జామినర్ అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి. పర్టికులర్గా గ్రూప్ 1 గ్రూప్ 2 స్థాయిలో ఎలాంటి బిట్స్ వస్తానన్న సందర్భాలు ఉన్నాయి. సో అదేవిధంగా ఇక్కడ మనకి డ్రగ్ ఫార్మలేట్స్ అని చెప్పేసి డ్రగ్ ఫార్మలేషన్స్ అని చెప్పేసి అదేవిధంగా బయోలాజికల్స్ అని చెప్పేసి సో ఈ యొక్క ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువగా సో మనకి 95,000 కోట్లు అండి. సో వీటి యొక్క విలువే ఇలా ఉంది అని చెప్పేసి ఫస్ట్ ఒకటి వచ్చేసరికి డ్రగ్ ఫార్ములేషన్స్ బయోలాజికల్స్ అని చెప్పేసి ఇవే ఎక్కువగా ఫార్మాస్యూటికల్లో ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఈ యొక్క ఫార్మాక్సిల్ వాళ్ళు చెప్తా ఉన్నారు. అదేవిధంగా మరి మన భారతదేశంలో తయారైన మెడిసిన్ ఏ దేశాలకు ఎక్కువగా ఎగుమతి జరుగుతుంది సార్ అంటే ఎక్కువగా అమెరికాకి వెళ్తుందండి. దగ్గర అప్రాక్సిమేట్గా 30% అనేది సో మనకంటే 100 మెడిసిన్ తయారైతే 30 మెడిసిన్ అమెరికాకి ఎక్కువగా పంపిస్తున్నాం. ఆ తర్వాత నెదర్లాండ్కి ఎక్కువగా పంపిస్తున్నామండి. ఆ తర్వాత మనకి యూకే కంట్రీకి పంపిస్తున్నాం. ఆ తర్వాత బ్రెజిల్ కంట్రీకి మన భారతదేశం నుంచి ఈ యొక్క మెడిసిన్ అవి ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉన్నాయి. సో అందువల్ల టాప్ 3 గుర్తుంచుకోండి. సో మనకి ఫస్ట్ అమెరికా, తర్వాత నెదర్లాండ్, థర్డ్ యూకే. సో ఈ 3 దేశాలకి ఎక్కువగా మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన భారతదేశంలో ఏ ప్రాంతంలో ఎక్కువగా మెడిసిన్ తయారవుతుంది సార్ అంటే హైదరాబాద్లో తయారవుతుందండి. సో మనకి 35 నుంచి 40% సో మన భారతదేశంలోని హైదరాబాద్ నుంచే మెడిసిన్ అనేది తయారవుతూ ఉంది. సో మన భారతదేశంలో కూడా పర్టికులర్గా గుర్తుంచుకుని హైదరాబాద్లోనే తయారవుతుంది. అందుకని మనకి బయో ఏషియా సదస్సు అని చెప్పేసి లాస్ట్ టైం కానివ్వండి నెక్స్ట్ ఇయర్ కానివ్వండి అక్కడే జరగబోతుందండి బయో ఏషియా సదస్సు. ఇవన్నీ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు. రైట్, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కోటీశ్వరులకు కొదవలేదు అని చెప్పేసి మనకి యూబీఎస్ గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ అని చెప్పేసి ఒక రిపోర్ట్ బయటకు వచ్చిందండి. సో మనకి యూబీఎస్ అని చెప్పేసి అంటామండి. సో మనకి యూబీఎస్ గ్లోబల్ హెల్త్ రిపోర్ట్ అని చెప్పేసి అంటాం. ఇది ప్రధానంగా స్విట్జర్లాండ్ ప్రధాన కేంద్రాలయంగా ఉంటుందండి. వీళ్ళు ఏదైతే ఫైనాన్షియల్ అడ్వైస్ చేయటం సో ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. ఇట్ ఈస్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజరీ బాడీ అని చెప్పేసి చెప్పొచ్చు, ఒక కంపెనీ అని కూడా చెప్పొచ్చు. స్విట్జర్లాండ్ ప్రధాన కేంద్రాలయంగా ఈ యొక్క యూబీఎస్ గ్లోబల్ వెల్త్ అని చెప్పేసి పనిచేస్తూ ఉంటుంది. వీళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఏంటి సార్ రిపోర్టు అంటే సో మనకి దేశంలో 8.49 లక్షల మంది మిలియనర్లు ఉన్నారు. అంటే మిలీనియర్స్ అని చెప్పేసి అంటామండి. మిలీనియర్స్ ఉన్నారు అట మన దేశంలో. మొత్తము 8,49,00,000 మంది మిలీనియర్స్ ఉన్నారు. అసలు మిలీనియర్స్ అంటే ఎవరు సార్ అంటే సో ఏదైతే ఎవరి ఆస్తి అయితే $10 లక్షల ఉంటుందో అంటే మన కరెన్సీలో చెప్పాలి అంటే సో 8,20,00,000 అండి. 8,20,00,000 కంటే ఎక్కువ ఆస్తి ఉన్నోళ్ళంతా మిలీనియర్సే అకార్డింగ్ టు ద సో 2022 US డాలర్తో కంపేర్ చేసినట్లయితే. సో గుర్తుంచుకోండి, ఏ డాలర్తో కంపేర్ చేయాలి? లాస్ట్ ఇయర్ అండి 2023 US డాలర్స్తో కంపేర్ చేస్తే ఎవరికైతే $10 లక్షల ఆస్తి ఉంటుందో అంటే మన భాషలో అంటే మన ఇండియన్ రూపీలో చెప్పాలంటే అప్రాక్సిమేట్లీగా 8,20,00,000 అండి. సో ఇంత ఆస్తిని కలిగి ఉంటారో వాళ్ళని మిలీనియర్స్ అంటారు. ఇలాంటి వాళ్ళు మన భారతదేశంలో ఎంతమంది ఉన్నారట? సో మనకి 8.49 లక్షల మంది ఉన్నారంట. అంటే 8,49,000 మంది ఉన్నారని చెప్పేసి దాని మీనింగ్. సో అదేవిధంగా మరో 5 ఏళ్లలో వాళ్ళు 14 లక్షలకి వెళ్తారు అని చెప్పేసి మనకి యూబీఎస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి 2000లో కేవలం 37,000 మంది మాత్రమే ఉన్నారండి. ప్రపంచంలో అత్యధికంగా అమెరికాలో ఎక్కువ మంది ఉన్నారండి. సో ప్రపంచంలో ఎక్కువగా అమెరికాలో ఉన్నారు. సో మిలీనియర్ల సంఖ్యలో
ఏడో స్థానంలో ఉన్నాం. మన భారతదేశం 7వ స్థానంలో ఉన్నాం. సో ఇలాంటి కూడా ఫ్యాక్ట్ డేటాని అన్నీ గుర్తుంచుకోవాల్సిందే. రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూబీఎస్ గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ ప్రకారము భారతదేశంలో మిలీనియర్ల సంఖ్యలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది అని అడుగుతారు. 7వ స్థానం అని చెప్పేసి గుర్తుంచుకోండి. మొదటి స్థానంలో ఎవరున్నారు సార్ అంటే అమెరికా వాళ్ళు ఉన్నారని చెప్పేసి గుర్తుంచుకోండి. సెకండ్ చైనా వాళ్ళు ఉన్నారు. సో ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. మరి వీటితో పాటుగా మనం వీళ్ళు ఏం చెప్పారు సార్ అంటే ప్రపంచవ్యాప్తంగా 2022 నాటికి సో 5.9 కోట్ల మంది ఉన్నారండి ప్రపంచవ్యాప్తంగా. సో మనకి మన భారతదేశంలో ఎంతమంది ఉన్నారు? 8.49 లక్షల మంది, అంటే 8 లక్షల చిల్లర, 8,49,000 మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. సో మనకి 5.9 కోట్ల మంది ఉన్నారు. వీరు 2027 నాటికట 2027 నాటికట 8.5 కోట్ల మందికి చేరువవుతారు అని చెప్పి చెప్తున్నారు. అంటే బాగా పెరుగుతారు అని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఈ మిలీనియర్స్ ఎక్కువగా ఉంటున్నారు అని చెప్పి చెప్తున్నారండి. అభివృద్ధి చెందిన దేశాల్లో కాదంట, అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు, అది కూడా అత్యంతంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఎక్కువగా ఉన్నారు మిలీనియర్స్ అని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్పడం జరిగింది. మరి వీటితో పాటుగా అమెరికాలో ఇందులో మనం మాట్లాడుకున్నామండి 2027 నాటికట 2.64 కోట్ల మంది మిలీనియర్స్ అవుతారని, తర్వాత చైనాలో 1.32 కోట్ల మంది అవుతారని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇది కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. మన దగ్గర అయితే మాత్రం 14 లక్షలు అవుతారు 2027 నాటికి అని చెప్పి చెప్తా ఉన్నారు. సో అది కూడా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇలాంటి రిపోర్ట్స్ గురించి బిట్స్ అడుగుతున్న సందర్భాలు ఉన్నాయండి. సో ఇలా ఎనలైటికల్గా మనం చదువుకోవాలండి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఐఎస్ఓ చైర్మన్షిప్లో మళ్ళీ భారత్ అండి. ఐఎస్ఓ అంటే ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటామండి. ఏంటంటే అది ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి దీంట్లో మనం చైర్మన్షిప్ తీసుకున్నామంట. అంటే భారతదేశం అనేది చైర్మన్షిప్గా తీసుకుంది. అయితే 2024వ సంవత్సరానికి సంబంధించి భారత్ మళ్ళీ ఈ యొక్క చైర్మన్షిప్ను చేపట్టింది అని చెప్పేసి అంటున్నారు. దీని ప్రధాన కేంద్రాలయం అనేది లండన్లో ఉంటుందండి. 63వ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. అంటే ఏదైతే ఏం చేస్తాం సార్ ఈ యొక్క ఏదైతే ఆర్గనైజేషన్ ఉంటుందో ఇదేం చేస్తాం సార్ అంటే భారతదేశంలోతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పంచదార షుగర్ ఏదైతే ఉంటుందో సో ఈ పరిశ్రమకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫ్రేమ్ చేయటం, సో వీటి యొక్క వెల్ఫేర్ కోసం పాటుపడుతూ ఉండటం జరుగుతుంది. సో మనకి షుగర్కి సంబంధించి అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా షుగర్ని ఎక్కువగా పండిస్తున్నటువంటి దేశాల్లో అంటే లైక్ చెరుకు కానివ్వండి, షుగర్ కానివ్వండి, ఎక్కువగా ప్రొడక్షన్ చేస్తున్న దేశాల్లో ఫస్ట్ బ్రెజిల్ ఉందండి. తర్వాత మనమే ఉన్నాం. వినియోగంలో కానివ్వండి, ప్రొడక్షన్లో కానివ్వండి, చక్కెర వినియోగంలో కానివ్వండి, చక్కెర ప్రొడక్షన్లో కానివ్వండి భారతదేశం 2వ స్థానంలో ఉంది. ఫస్ట్ అయితే మాత్రం బ్రెజిల్ ఉందండి. ఆ తర్వాత 3వ ప్లేస్లో చైనా ఉంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ పంచదార ప్రొడక్షన్లో మన కాంట్రిబ్యూషన్ ఎంత సార్ అంటే 17% మనమే చేస్తున్నామండి. సెకండ్ ప్లేస్లో ఉన్నాం. సో అందువల్ల ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏంటంటే ఫస్ట్ బ్రెజిల్, తర్వాత ఇండియా 17%, ఆ తర్వాత చైనా ఉంది ఈ యొక్క పంచదార ప్రొడక్షన్లో భాగంగా. మరి 2024కి సంబంధించి చైర్మన్షిప్ మనమే తీసుకున్నాము ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్కి. అంటే ఈ యొక్క పంచదార ఎగుమతులు ఏ విధంగా ఉండాలి ఏంటి అని చెప్పేసి వీళ్ళు నిర్ణయిస్తూ ఉంటారండి. సో ఎందుకంటే ఇటీవల కాలంలో మనం పంచదార ఎక్స్పోర్ట్స్ మీద, ఎగుమతుల మీద భారతదేశం అనేది కొన్ని ఆంక్షలు విధించి ఎక్స్పోర్ట్ చేయకూడదు అని చెప్పేసి కొన్ని నిర్ణయాలను తీసుకోవడం జరిగిందండి. సో దానివల్ల మన భారతదేశంలో పంచదార రేట్లు అనేది ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయాయండి. సో ఎందుకు ఎగుమతి చేయకూడదు, చేస్తే లాభాలేంటి, చేయకపోతే నష్టాలేంటి, ఎందుకు భారత ప్రభుత్వం ఇలా చేస్తుంది అని చెప్పేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుకోవాలి. సో ఇలాంటి నిర్ణయాలు మొత్తము వీళ్ళండి ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ వాళ్ళే తీసుకుంటూ ఉంటారు. సో ఇలా అంటే ఏదైతే మనకి ఇంటర్నేషనల్గా ఈ బిజినెస్ షుగర్కి సంబంధించిన బిజినెస్ని సో మనకి ఈక్వల్ చేయడం కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. సో అలాంటి చైర్మన్షిప్ని భారతదేశం అనేది మళ్ళీ తీసుకోవడం జరిగింది 2024కి సంబంధించి, గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ మనం చూద్దాం. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే నేలమట్టం కానున్న గబ్బా స్టేడియం అని చెప్పేసి గబ్బా స్టేడియం వార్తల్లోకి రావడం జరిగిందండి. సో ఈ స్టేడియం ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఆస్ట్రేలియాలో ఉంటుందండి. సో దీన్ని డిమాలిష్ చేయబోతున్నారట. సో డిమాలిష్ చేసి మళ్ళీ కొత్తగా ఒకదాన్ని నిర్మించబోతున్నారు అని చెప్పేసి న్యూస్లోకి రావడం జరిగిందండి. సో ఇది మనకి ఎక్కడ ఉంటుంది సార్ అంటే బ్రిస్బెన్లో ఉంటుందండి. సో దీన్ని కూలుస్తున్నారని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది. దీనికి ఆస్ట్రేలియా గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి. సో ఎందుకు సార్ అంటే 2032లో ఒలింపిక్స్ క్రీడలు అనేవి ఈ స్టేడియంలోనే నిర్వహిస్తున్నారు. ఈ బ్రిస్బెన్ స్టేడియమే సో మనకి ఆధిపత్యం, ఏదైతే మనకి గబ్బా స్టేడియమే ఆతిథ్యం ఇవ్వనున్నదండి. సో మరి దీనికి సంబంధించి దీన్ని రీడెవలప్మెంట్, రెనోవేషన్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని కూల్చేసి కొత్తదాన్ని కడతాము అని చెప్పేసి ఆస్ట్రేలియా గవర్నమెంట్ చెప్తా ఉంది. సో అది గుర్తుంచుకోండి. అదేవిధంగా మరి దీనికి సంబంధించి ఏదైతే సుమారు సో మనకి 15,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి సో ఈ స్టేడియం నుంచి రైల్వే స్టేషన్ కానివ్వండి, బస్ స్టాండ్స్ కానివ్వండి, వివిధ మార్గాలకి సో రోడ్డు కనెక్టివిటీ కూడా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ని చేపట్టడం జరిగిందండి 15,000 కోట్ల రూపాయలతో. మరి అదేవిధంగా మొత్తం 50,000 సీట్ల కెపాసిటీతో దీన్ని నిర్మిస్తాము అని చెప్పేసి ఆస్ట్రేలియా గవర్నమెంట్ చెప్తాం. అదొకటి
కూడా గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకి ఒలింపిక్స్ అనగానే సో 1956లో మెల్బోర్న్లో ఒకసారి జరిగినాయి. అదేవిధంగా 2000 సంవత్సరంలో సిడ్నీలో ఒకసారి జరిగినాయి. సో ఈసారి జరిగితే మూడోసారి 2032లో బ్రిస్బెన్లో జరగబోతున్నాయి. అది గుర్తుంచుకోండి. వాటితో పాటుగా సో మనకి ఇటీవల కాలంలో మన కరెంట్ అఫైర్స్లో మీరు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకున్నారండి. ఎప్పుడు ఏప్రిల్ 24న 2023 కరెంట్ అఫైర్స్లో మీరు చదువుకున్నారు ఏమని? సో అక్కడ సిడ్నీ క్రికెట్ స్టేడియం అని చెప్పేసి ఉంటుందండి. అక్కడ ఒక గేట్కి బ్రియన్ లారా, సచిన్ టెండూల్కర్ గేట్ అని చెప్పేసి పేరు పెట్టారని చెప్పేసి మీరు కరెంట్ అఫైర్స్లో చదువుకున్నారు. అదేవిధంగా యూఏ సంబంధించి షార్జా క్రికెట్ గ్రౌండ్కు సంబంధించి ఒక స్టాండ్కి కూడా సచిన్ టెండూల్కర్ పేరు పెట్టారని మీరు చదువుకున్నారండి. ఆ పాయింట్ కూడా ఇక్కడ మీకు గుర్తుండాలి. పర్టికులర్గా సో మనకి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్కి సంబంధించి కూడా సో మనకి సచిన్ బ్రియన్ లారా, వెస్టిండీస్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అండి అతను బ్రియన్ లారా. సో వీళ్ళ పేర్లు ఒక గేట్కి పెట్టారు అని చెప్పేసి కూడా సో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఆ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇటీవల కాలంలో వాకెండే స్టేడియంలో కూడా ఏదైతే మనకి సచిన్ టెండూల్కర్ గారి యొక్క సో మనకి ఒక విగ్రహాన్ని కూడా అక్కడ ఇనాగ్రేషన్ చేయడం జరిగిందండి. సచిన్ టెండూల్కర్ గారు మీ అందరికీ తెలిసిందే ముంబైలో ఉంటుంది. సో అదేవిధంగా మనకి స్టేడియంస్ అనగానే ఖచ్చితంగా ఎస్ఎస్సి జీడీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీకు స్టేడియం గురించి ఎగ్జామ్లో అడుగుతున్నారండి. ఒక స్టేడియం ఇచ్చి ఆ స్టేడియం ఏ రాష్ట్రంలో ఉందని అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల ఖచ్చితంగా మనము ఇంపార్టెంట్ స్టేడియంస్ ఇన్ ఇండియా టాపిక్ని మీరు ఖచ్చితంగా చదువుకోవాలి. సో అదేవిధంగా మనకి మన ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే మనకి విశాఖపట్నం అని చెప్పేసి ఒకటి ఉంటుందండి గ్రౌండ్. సో క్రికెట్ స్టేడియం వైఎస్ రాజారెడ్డి స్టేడియం అని. సో మనకి వైఎస్ రాజారెడ్డి స్టేడియం అయితే మాత్రం కడపలో ఉంటుంది, అదొకటి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియం అని చెప్పేసి విశాఖపట్నంలో ఉంటుంది. సో అవి రెండు కూడా ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఏదైతే మన భారతదేశంలో చూసినట్లయితే భారతదేశం కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా కానివ్వండి, సో అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఎక్కడ సార్ అంటే నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం అని చెప్పేసి అంటామండి. లాస్ట్గా మనకి ఫైనల్ మ్యాచ్ కూడా మొన్న రీసెంట్గా జరిగింది వరల్డ్ కప్. సో మనకి ఎక్కువగా అతిపెద్దది అదేనండి, మనకి ప్రపంచంలోనే అతిపెద్దది. తర్వాత అతిపెద్దది మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం అని చెప్పేసి అంటాం. ఆ తర్వాత థర్డ్ వచ్చేసరికి జైపూర్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అని చెప్పేసి అంటాం. ఇవి ఉన్నాయి. అదేవిధంగా ఫుట్బాల్ స్టేడియం తీసుకున్నట్లయితే సో మనకి ఫుట్బాల్ స్టేడియం అయితే మాత్రం సాల్ట్ లేక్ స్టేడియం అని చెప్పేసి వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. అదేవిధంగా రీసెంట్గా మనకి ఏదైతే ఒడిషాలో అండి సో మనకి హాకీ స్టేడియం అని చెప్పేసి అంటాము. సో మనకి బిర్సా ముండా హాకీ స్టేడియం అని చెప్పేసి వార్తల్లోకి వచ్చింది. అవి కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సింగపూర్ కార్మిక నాయకురాలిగా భారత సంతతి మహిళ. సో సింగపూర్కి సంబంధించి కార్మిక నాయకురాలిగా భారత సంతతికి సంబంధించిన ఒక ఆమె వార్తల్లోకి వచ్చిందండి. సో ఇలాంటివి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన భారత సంతతికి సంబంధించిన వ్యక్తులు వివిధ దేశాలలో, వివిధ రంగాలలో, వివిధ పోస్టుల్లో ఉంటారు. సో ఇలా వచ్చినప్పుడు వార్తల్లో ఖచ్చితంగా వాళ్ళ పేర్లు మనం తెలుసుకోవాలండి. మరి ఇదేంటి సార్ అంటే భారత సంతతికి సంబంధించిన కే ధనలక్ష్మి. చూడండి పేరు కూడా ఎంత చాలా బాగుందో, కే ధనలక్ష్మి అండి. సో ఈమె సింగపూర్లోని అతిపెద్ద కార్మిక సంస్థ అంటే లేబర్ ఆర్గనైజేషన్, దీని పేరు జాతీయ కార్మిక సంఘాల సమైక్య అని చెప్పేసి అంటామండి. సో దీనికి ప్రెసిడెంట్గా, అధ్యక్షురాలిగా ఎన్నికైంది. స్ట్రైట్ క్వశ్చన్ గుర్తుంచుకోండి, పేరు ధనలక్ష్మి. అదేవిధంగా సింగపూర్ అనగానే ఇటీవల కాలంలో సింగపూర్ ప్రెసిడెంట్ కూడా భారతీయ మూలాలు ఉన్న వ్యక్తేనండి. వాళ్ళ ఫాదర్ గారు గోవాకి సంబంధించినటువంటి వ్యక్తి. సో కొన్ని భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి షణ్ముగ రత్నం అని చెప్పేసి న్యూస్లోకి వచ్చాడండి. సో సింగపూర్ ప్రెసిడెంట్గా అతని పేరు కూడా గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎట్టకేలకు కుదిరిన అతిపెద్ద మంచు ఫలకం అండి. సో మనకి ఏదైతే దాదాపు దుబాయ్ అంత విస్తీర్ణంలో ఉన్న ప్రపంచంలోకెల్లా అతిపెద్ద మంచు ఫలకం ఒకదాన్ని గుర్తించారు. దాని పేరు ఏంటి సార్ అంటే A23A అని చెప్పేసి అంటామండి. రేపు మనకి ఎగ్జామ్లో A23A అనేది ఏంటి అని అడుగుతారండి. అంటే ఒక అగ్నిపర్వతమా, లేకపోతే ఒక మంచు పర్వతమా, లేకపోతే ఒక డ్రోనా, లేకపోతేనేమో ఇంకోటి ఏదైనా ఒక మిజైలా, ఇలా అడుగుతారండి. సో ఎగ్జామ్ ప్యాటర్న్ అలా ఉంది. గతంలో ప్రీవియస్ పేపర్ మనం చూసినట్లయితే ఇది ఒక మంచు ఫలకం అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఏంటి సార్ అంటే ఇది 1986లో అండి సో అంటార్కిటికా తీరరేఖం నుంచి విడిపోయి సో A23Aగా ఏర్పడింది. సో ఆ తర్వాత ఇది కొంత దూరం ప్రయాణించి ఎడల్ట్ అనే సముద్రంలో అడుగు భాగంలోకి వెళ్ళి సో అక్కడ అలా స్టక్ అయిపోయిందండి. సముద్రం అడుగు భాగంలో అలా స్టక్ అయిపోయింది. ఇప్పుడు ఏం జరిగింది సార్ అంటే అలా స్టక్ అయిపోయి అలానే ఉందండి. సముద్రం అడుగు భాగాన్ని తాకి అలానే ఆగిపోయిందండి. ఇప్పుడు ఏం జరిగింది సార్ అంటే అలా కాన్స్టెంట్గా ఉన్నది లైట్గా మూవ్ అవుతూ ఉందండి. అంటే ఏంటి సార్ అంటే ఉష్ణోగ్రతలు బాగా పెరిగి అది కూడా మెల్ట్ అవుతుంది అని చెప్పేసి పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. సో అలా మెల్ట్ అయ్యి ఫ్యూచర్లో భూకంపాలు ఎలాంటివి వస్తాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో అందువల్ల మనకి ఇటీవల కాలంలో నిలిచినటువంటి A23A అనేది ఏంటి అని అడుగుతారు. సో మంచు ఫలకం అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది 1986లో అంటార్కిటికా తీరరేఖ నుండి విడిపోయిందండి. విడిపోయి అలా ప్రయాణించి మనకి ఎడెల్ అనే సముద్రం భాగంలో అలా మునిగిపోయింది. కాన్స్టెంట్గా ఉంది. ఇప్పుడు
లైట్గా మూవింగ్ ఇస్తూ ఉందన్నమాట, అంటే కరిగిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇందువల్ల వార్తల్లోకి వచ్చింది. స్ట్రైట్ క్వశ్చన్ గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆఫ్ఘాన్ రాయబార కార్యాలయం మూసివేత అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి. ఏంటి సార్ అంటే భారత్లో తమ కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఎందుకు సార్ ఇలా ప్రకటించిందంటే సో మనకి అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పరిపాలన సాగుతూ ఉందండి. ఈ తాలిబాన్ల పరిపాలన భారతదేశం అనేది గుర్తించడం లేదట. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎన్నిక అవ్వలేదు కదా అని చెప్పేసి ఆ ఎంబసీకి ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే పట్టించుకోనట్టు ఉందట భారతదేశం. సో ఎటువంటి రెస్పాన్స్ లేదట. అందువల్ల ఆఫ్ఘాన్ ప్రభుత్వం ఏం చెబుతుంది అంటే ఇప్పుడున్నటువంటి సైనిక పాలన నిర్వహించే ప్రభుత్వం ఏం చెప్తుంది, సో ఎటు పనిచేయట్లేదు కాబట్టి మీ భారతదేశంలో మా కార్యాలయాన్ని మూసేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారు. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల కాలంలో భారతదేశంలో ఏ దేశానికి సంబంధించిన రాయబార కార్యాలయం అనేది మూసివేతకు గురైంది అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారు. దట్ ఈజ్ ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనండి. రైట్. సో అదేవిధంగా మనకి ఇటీవల కాలంలో భారతదేశం అనేది సో మనకి లాట్వియా కానివ్వండి, టైమూర్ కానివ్వండి, సో ఇలాంటి వాటిల్లో కూడా అంటే మన భారతదేశానికి సంబంధించిన రాయబార కార్యాలయాలని అక్కడ ఓపెన్ చేస్తాము అని చెప్పేసి కూడా మనకి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. సో ఇక్కడ మీరు బాగా గుర్తుంచుకోవాలండి. సో ఎంబసీస్ అని చెప్పేసి అంటామంటే రాయబార కార్యాలయాలు, కాన్సులేట్స్ అని చెప్పేసి అంటామాట. రెండింటికి తేడా ఏంటి సార్ అంటే కాన్సులేట్స్ అంటే పౌరులకు సంబంధించినటువంటి ఏవైనా ఇబ్బందులు ఉంటే డీల్ చేస్తూ ఉంటుందండి. లైక్ వీసా విషయంలో కానివ్వండి, సో వాళ్ళు అక్కడ ఏమైనా ఇబ్బందులు ఎదురైనా కానివ్వండి కాన్సులేట్లో ఫిర్యాదు చేయాలి. అది పౌర సేవల కోసం. అంటే ఇక్కడ నుంచి మనం అమెరికా వెళ్ళాం, అక్కడ మన వీసాలో కానివ్వండి లేకపోతే మనకు అక్కడ ఏమైనా ఇబ్బంది అయిందనుకోండి, అక్కడ భారతదేశానికి సంబంధించిన కాన్సులేట్ ఉంటుంది, అక్కడ సంప్రదిస్తే మనకి ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు డీల్ చేస్తారు. అదేవిధంగా ఎంబసీస్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఎ పొలిటికల్, అంటే ఏదైతే రాజకీయాలకు సంబంధించిన ఇష్యూస్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. అది తేడా. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే పంకజ్కు గ్రాండ్ డబుల్స్. సో పంకజ్ అద్వానీ గారి మరోసారి వార్తల్లోకి వచ్చారండి. సో మనం లాస్ట్ 2 days క్రితం కూడా సో మనకి ఇతను 26వ విన్ అయ్యాడని చెప్పేసి అంటే ప్రపంచ కప్ విన్ అయ్యాడని బిలియర్డ్స్లో అని చెప్పి డిస్కస్ చేసాం. ఇప్పుడు 27వ టైటిల్ని సొంతం చేసుకోవడం జరిగిందండి. ఏంటి సార్ అంటే ఇది సో ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. సో ఒకే వేదికపై మరో బిలియర్డ్ ప్రపంచ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. ఏంటి సార్ అంటే అది గ్రాండ్ డబుల్స్ సాధించాడండి. ఇప్పుడు డబుల్స్ సాధించాడు. సో ఏదైతే మనకి 27కు చేరిందని చెప్పేసి అంటున్నారండి. సో మనకి పాయింట్ ఫార్మేట్లో చూడండి, పాయింట్ ఫార్మేట్లో సౌరభ్ కొటారీని ఓడించడం జరిగింది. సో మనకి లాస్ట్ టైం లాంగ్ ఫార్మేట్లో అండి. సో మనకి దీంట్లో ఫార్మేట్స్ అనేవి రకరకాలుగా మ్యాచ్లు జరుగుతూ ఉంటాయండి. స్నూకర్స్ అండ్ సో మనకి ఏదైతే స్నూకర్స్ అని చెప్పేసి అంటామండి, స్నూకర్స్, సో బిలియర్డ్స్ అని చెప్పేసి అంటాం. సో వీటికి సంబంధించినటువంటి స్పోర్ట్ అండి ఇది. సో లాస్ట్ టైం మనకి లాంగ్ ఫార్మేట్లో సో మనకి సౌరభ్ కొటారీని ఇతను ఓడించి 26వ టైటిల్ గెలుచుకున్నాడు. ఇప్పుడేంటి పాయింట్ ఫార్మేట్లో సేమ్ సౌరభ్ కొటారీని ఓడించి 27వ టైటిల్ను సొంతం చేసుకోవడం జరిగింది. సో ఆ రెండు కూడా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదేవిధంగా సో ఇతను మనం చూసినట్టయితే గతంలో పాయింట్ ఫార్మేట్స్ అని చెప్పేసి ఇదిగోండి ఇప్పుడు పాయింట్ ఫార్మేట్ అన్నాం కదా, ఇప్పుడే గెలిచాడు ఇతను. దీంట్లో 27వది. సో గతంలో 8 సార్లు విన్ అయ్యాడు, దీంతో 9వది, దీంతో 9 అయిద్దండి, దీంతో 9 అవుద్ది. సో ఇది లాంగ్, సో మనకి లాంగ్ ఫార్మేట్ ఇదిగోండి, ఇది 26వది. సో ఇది 8 times గెలిచాడు. తర్వాత స్నూకర్స్ ఈ ఫార్మేట్లో సో 8 times. టీమ్ ఫార్మేట్ అని ఒకటి ఉంటుందండి, ఒకటి మొత్తము 28 టైటిల్స్ విన్ అవ్వడం జరిగిందండి. సో ఇది 324, ఒకటి ఇది 25 ప్లస్ ఈ ఒక 2 అండి, ఇవి 2 ఏదైతే పాయింట్ ఫార్మేట్ ఒకటి అండ్ లాంగ్ ఫార్మేట్ ఒకటి. సో మొత్తం 20 టైటిల్ విన్ అవడం జరిగింది ఇప్పటివరకు అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇతని గురించి కూడా లాస్ట్ టైం డిస్కస్ చేశామండి. సో ఏదైతే మనకి ఖేల్ రత్న అవార్డు ఉంటుందో సో దీన్ని 2 స్పోర్ట్స్ ఫీల్డ్లో తీసుకున్న వ్యక్తి ఇతనే అని చెప్పేసి 2006లో తీసుకున్నారని చెప్పేసి కూడా మనం కరెంట్ అఫైర్స్లో లాస్ట్ అంటే ప్రీవియస్ ఇతని గురించి మాట్లాడుకున్నప్పుడు డిస్కస్ చేసాం. ఆ పాయింట్ కూడా గుర్తుంచుకోండి. ఇప్పటివరకు 2 స్పోర్ట్స్ ఫీల్డ్లో ఎవరికి కూడా ఖేల్ రత్న అవార్డు ఇవ్వలేదండి. సో సింగిల్ స్పోర్ట్స్లోనే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో చెక్ లిస్ట్. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు నోట్స్ చేసుకోవడమో లేదా ప్రతిరోజు రివిజన్ చేయడమో చేస్తూ ఉండాలండి. ఇవన్నీ కూడా ప్రతి ఎగ్జామ్కి ఉపయోగపడతాయండి. సో ఈవెన్ దో సివిల్ సర్వీస్ కానించి సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ వరకు కూడా మీకు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. సో ఇవి చదివారు అంటే జిఎస్ మొత్తం మీరు కవర్ చేసినట్లే. సో ఇవన్నీ కూడా చూసినట్లయితే రష్యా పార్లమెంట్ పేరేంటి అని చెప్పేసి అంటే డుమా అని చెప్పేసి అంటామండి. అదేవిధంగా నీపర్ నది ఏ దేశంలో ఉంది అని చెప్పేసి అంటున్నాం. సో మనకి రష్యాలో ఉందండి, రష్యాలో ఉంది. అదేవిధంగా సింగపూర్ మొదటి బ్రిటిష్ పాలనలో ఉండేది. సో సింగపూర్ అనేది మొదట బ్రిటిష్ పాలనలో ఉండేదండి, అంటే బ్రిటిష్ వాళ్ళు పాలించారు. ఆ తరువాత మలేషియా నుంచి విడిపోయి 1965లో స్వతంత్ర దేశంగా ఏర్పాటైంది.
చూడండి ఇప్పుడు సింగపూర్ అని మనకి ఇప్పుడు మన చెక్ లిస్ట్లో చెప్పుకున్నాం కదండి. ఏంటంటే సింగపూర్ మొదట బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. ఆ తర్వాత ఏ దేశం నుంచి విడిపోయింది? అది మలేషియా నుంచి విడిపోయింది. విడిపోయి ఎప్పుడు స్వతంత్ర దేశంగా ఏర్పడింది? 1965లో ఏర్పడింది. మరి ఇప్పుడు సింగపూర్ వచ్చింది కాబట్టి మరి కరెంట్ అఫైర్స్లో ఏమైనా వచ్చినాయి సింగపూర్కి సంబంధించి? ఇందాక డిస్కస్ చేశాం కదా సింగపూర్కి సంబంధించి. సో సింగపూర్ ప్రెసిడెంట్గా మనకి షణ్ముగ రత్నం అని చెప్పేసి ఒక ఆయన వచ్చారని చెప్పేసి ఇందాక ధనలక్ష్మి గారు అని. ఇదిగో చూడండి ధనలక్ష్మి గారు, ఇదిగోండి. సో చూడండి భారత సంతతికి సంబంధించి సో మనకి అక్కడ అతిపెద్ద కార్మిక సంస్థ అయినటువంటి జాతీయ కార్మిక సంఘాల సమైక్యకు అధ్యక్షుడిగా మేము ప్రెసిడెంట్గా వచ్చారని చెప్పి డిస్కస్ చేశాం కదా. చూడండి ఎంత లింకేజ్ ఉందో. సో అందువల్ల సింగపూర్కి సంబంధించి మళ్ళీ చెక్ లిస్ట్లో మనకు వచ్చింది. ఇలా మీకు స్ట్రైక్ అవ్వాలండి. 1965లో స్వతంత్ర దేశంగా అవతరించింది మలేషియా నుంచి విడిపోయి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. సో మనకి హూ ఈజ్ ద ఫస్ట్ రిసిపెంట్ ఆఫ్ ద మనోహర్ పారికర్ యువ సైంటిస్ట్ అవార్డ్? సో గోవా ప్రభుత్వం ఇస్తుందండి. మనం కరెంట్ అఫైర్స్లో కూడా డిస్కస్ చేసాం. ఈ అవార్డు తీసుకుంది ఎవరు అని చెప్పేసి అడుగుతున్నారండి. సో ఎవరండి అతను? సో మనకి మాధవరాజ్ అని చెప్పేసి అంటామండి. మాధవరాజ్ అని చెప్పేసి అంటాం. సో ఇతను తీసుకోవడం జరిగింది. రైట్. సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సో ఒకసారి గుర్తుండదు, 2 సార్లు గుర్తుండదు, కనీసం 3-4 సార్లు రివిజన్ చేస్తేనే మనకి గుర్తుంటాయి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.